అయ్యో! మిస్సమ్మ, ఆ రాక్షసి మనోహరి కూడా వస్తోంది. అరుంధతి మేడంని చంపిన రాక్షసి మిమ్మల్ని కూడా చంపుతుందేమో అనిపిస్తోంది. కాబట్టి వద్దు మిస్సమ్మ. నేను చెప్పేది విను. మనోహరితో పాటి ఆ రణ్వీర్ కూడా వస్తున్నాడు. రాక్షసుడు లాంటి రణ్వీర్ మనోహరి ఉండగా వెళ్ళొద్దు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తుంటే, చూడు 100 మంది రణవీర్లు, 1000 మంది మనోహరులు కలిపి కట్టుగా వచ్చినా కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేరు రాథోడ్. ఆయన్ని దాటి నా దగ్గరికి రాలేరు కూడాను. నువ్వు ధైర్యంగా ఉండు అని బాగి ధైర్యం చెప్తుంది. మనోహరి బ్యాగ్ సర్దుకొని చెంబాకి ఫోన్ చేస్తుంది. చెంబా, అక్కడ అమర్ వాళ్ళు బయలుదేరుతున్నారా అని అడుగుతూ ఉంటే, ఆ! బాగి బ్యాగ్ సర్దుకుంటుంది. కాసేపట్లో బయలుదేరతారు అని చెంబా అంటే, చూడు ఈ 2 రోజులు అక్కడ ఏం జరిగినా కూడా నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. ముఖ్యంగా రాతోడికి ఏదైనా ఫోన్ కాల్ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పు అని మనోహరి అంటే, జాగ్రత్త మనోహరి, ముందే నువ్వు అమర్‌తో వెళ్తున్నావు అని చెంబా అంటే, చూడు తిరిగి వచ్చేది బాగి శవం, నేను కాదు శవంగా తిరిగి వచ్చేది అని మనోహరి చెప్తుంది. అప్పుడే అమర్ యాదమ్మ అని కేకలు పెట్టడంతో చెప్పండి సార్ అంటూ లోపలికి వస్తుంది. చూడు మేము ఈ 2 రోజులు ఊర్లో ఉండము. రాతోడు మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసేసి మళ్ళీ కాసేపట్లో తిరిగి వస్తాడు. అంతవరకు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఈ కాసేపు ఎక్కడికి వెళ్ళకు. పిల్లలు టేక్ కేర్. హాలిడేస్‌లో మిమ్మల్ని తీసుకువెళ్తాను. జాగ్రత్తగా ఉండండి అని అమర్ చెప్తుంటే, అలాగే డాడ్, హ్యాపీ జర్నీ డాడ్ అని పిల్లలు చెప్తారు. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అని బుజ్జమ్మ అంటుంది. నాన్న అని పిలవటంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. సారీ అంకుల్, సింగ్ అంకుల్ ఉన్నప్పుడు మిమ్మల్ని నాన్న అని పిలవటం అలవాటైపోయింది. అందుకే నేను అలవాటుగా అలా పిలిచేశాను. ఏమీ అనుకోకండి. సారీ అని బుజ్జమ్మ చెప్తుంటే, సారీ ఎందుకు బుజ్జమ్మ? నువ్వు నాన్న అని పిలుస్తుంటే నా ఆరు నన్ను పిలిచినట్లు ఉంది. నువ్వు నన్ను అలాగే పిలవచ్చు అని అమర్ అంటే, మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా అని బుజ్జమ్మ అంటే, ముద్దు కూడా పెట్టుకోవచ్చు అని అమర్ బుజ్జమ్మని ముద్దులాడుతూ ఉంటారు. సరే నాన్న, అమ్మ జాగ్రత్త అని బుజ్జమ్మ అనడంతో మళ్ళీ అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. భాగ్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అమ్మనా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, అమ్మంటే మిస్సమ్మ. మీరే కదా తనని అమ్మ అని పిలవమన్నారు. మిమ్మల్ని నాన్న అని పిలవమన్నారు. మీరు కూడా జాగ్రత్త అని బుజ్జమ్మ చెప్తుంది. నువ్విలా జాగ్రత్తలు చెప్తుంటే నా ఆరు చెప్పినట్లే ఉంది అని అమర్ మళ్ళీ పాపని ముద్దులాడుతూ ఉంటాడు. ముద్దులు, హగ్గులు కేవలం ఆయనకేనా? నాకేమీ లేవా బుజ్జమ్మ అని బాగి అడగటంతో పాప బాగికి ఒక పెద్ద హగ్ ఇస్తుంది. అప్పుడు చెవి దగ్గరికి వచ్చి, జాగ్రత్తమ్మా, సార్‌ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. సార్‌తో పాటే ఉండు. సార్ చెయ్యి అస్సలు వదలకు అని చెప్తుంటే బాగి ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతూ ఆరు ఫోటో వైపు, బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకలా చెప్తున్నావు బుజ్జమ్మ అని బాగి అంటే, ఇప్పటి వరకు నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు కదా! ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నావు కదా! అందుకే జాగ్రత్తలు చెప్తున్నానని బుజ్జమ్మ చెప్తుంది. నువ్వు నా కూతురివి మాత్రమే కాదు. నువ్వు మా అక్కవి, మా అమ్మవి కూడాను అని బాగి అనుకుంటూ ఉంటుంది. సరే టైం అవుతోంది బయలుదేరాలి అని అమర్ అంటాడు. మేము ఇంట్లో లేమని దిగులు పెట్టుకోకండి. బాగా చదువుకొని జాగ్రత్తగా ఉండండని బాగి చెప్తుంది. రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తుంటే అమర్, బాగి వెనక సీట్‌లో కూర్చొని ఉంటారు. బాగి అయితే అమర్ పక్కన కూర్చొని అలా ట్రావెల్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే సింగ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "ఆ! చెప్పరా" అని అమర్ మాట్లాడుతూ ఉంటే, "రేయ్ బయలుదేరారా? నీతో పాటి చెల్లెమ్మ బాగి కూడా వస్తోంది కదా" అని అడుగుతూ ఉంటే, "ఆ! వస్తుంది. శ్రీనగర్‌లో దిగగానే కాల్ చేస్తాను" అని అమర్ అంటాడు. "సారీరా, నేను నీ ఫంక్షన్‌ని రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవటం కోసం ఉపయోగించుకుంటున్నాను" అని అమర్ అంటే, "రేయ్ నువ్వు అంజు కోసం చాలా చేస్తున్నావు. నేను ఏ మాత్రం హెల్ప్ చేయనివ్వు" అని సింగ్ అంటాడు. "ఇప్పుడు ఆ రణ్వీర్ గాడు నీతో వస్తున్నాడా? తన వైఫ్ ఎవరో తెలుసుకోవటమే కదా మన బాధ్యత" అని సింగ్ చెప్తూ ఉంటే, "వాడు మనతో పాటు ఎందుకు వస్తాడు? వాడి వైఫ్ ఇద్దరు వేరొక ఫ్లైట్‌లో వస్తారు. సరే శ్రీనగర్ దిగగానే కాల్ చేస్తామంటూ అమర్ ఫోన్ పెట్టేస్తాడు. "అదేంటి సార్, రణ్వీర్ మీతో పాటి రారా" అని రాథోడ్ అంటే, "వాడు నాతో పాటి వస్తే తన వైఫ్ ఎవరో నాకు తెలిసిపోతుంది కదా! అందుకని వాడు, తన వైఫ్ ఇద్దరు కలిపి వేరొక ఫ్లైట్‌లో వస్తారు. ఇదిగో పాపి చిరాయివు అంటారు కదా! వాడి దగ్గర నుంచే ఫోన్ కాల్ వస్తోంది" అని, "ఆ! చెప్పు రణ్వీర్ బయలుదేరారా" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "నాకు కాస్త పని ఉంది. నేను తర్వాత ఫ్లైట్‌కి వస్తాను. అది చెప్పడానికే ఫోన్ చేశాను. సరే ఉంటానంటూ రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడు. రణ్వీర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే మనోహరి పక్కనే కూర్చొని ఇదంతా వింటూ ఉంటుంది. చెప్పాను కదా! వాడు ఖచ్చితంగా వాడి వైఫ్‌తో వేరొక ఫ్లైట్‌లో వస్తాడని ఇప్పుడు అదే చెప్పాడు అని అమర్ అంటే, అయితే మనోహరికి కాల్ చేయండి. తను కోల్కతా వెళ్ళింది కదా! ఎలా ఉందో తెలుసుకోండి అని భాగి అంటే, నీకెందుకు అదంతా అని అమర్ అంటాడు. అంటే మిస్సమ్మ లేనప్పుడు పిల్లల్ని మనోహరి చూసుకుంది కదా సార్! ఇప్పుడు మనోహరి బాగోగులు మిస్సమ్మ చూసుకోవాలి కదా! ముందు చేయండి అని రాథోడ్ అంటాడు.
కోల్కతాలో పని ఎలా జరుగుతోంది అని అమర్ అడగటంతో, ఓ అదా, అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇక్కడ పని పూర్తవగానే నేను హైదరాబాద్ వెళ్తాను. నువ్వేం టెన్షన్ పడకు అమర్, సరే ఉంటానంటూ మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. అదేంటి మనోహరి, అమర్కి ఏమైనా డౌట్ వచ్చిందా అని రణవీర్ అంటే, అమర్కి నాపై ఎందుకు డౌట్ వస్తుంది, క్యాజువల్గా ఫోన్ చేశాడు అంతేనని మనోహరి అంటే, అమర్కి డౌట్ వస్తే నీతో పాటి నన్ను చంపేస్తాడు అందుకే అని రణవీర్ చెప్తాడు. అమర్, బాగి ఇద్దరు ఫ్లైట్ దిగేసి కారులో వెళ్తూ ఉంటారు. అబ్బో! ఏంటి ఇంత చలి, నాకు చాలా వణుకు వచ్చేస్తోంది అని బాగి నిజంగానే వణికిపోతూ ఉంటుంది. ఏంటి, ఎప్పుడైనా కాలు బయట పెడితే కదా ఇలాంటివన్నీ నీకు తెలిసేదని అమర్ అంటే, ఓహ్! మీరు తీసుకువెళ్తే కదా, జోకులు వేయకండి, వెటకారాలు ఆడకండి అని బాగి అంటుంది. అసలు రమ్మంటే ఊపుకుంటూ రావటం కాదు, వెళ్ళే ప్లేస్ ఎలాంటిది, స్వెటర్ తెచ్చుకోవాలన్న జ్ఞానం కూడా లేదా అని అమర్ తాను వేసుకున్న స్వెటర్‌ని బాగికి వేస్తూ ఉంటాడు. మీరు చెప్పొచ్చు కదా, నాకంటే తెలీదనుకోండి. ఒకవేళ ఈ స్వెటర్ కూడా లేకపోతే అని బాగి అంటే, ఏముంది పట్టేసుకోవడమే గట్టిగా అని అమర్ అంటాడు. అందుకేనా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎక్కువగా కాశ్మీర్‌కి వస్తారు అంటూ బాగి అమర్‌ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఏ ఏం చేస్తున్నావు, దూరంగా ఉండు అని అమర్ తోసేస్తూ ఉంటాడు. ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్తున్నాను. ఇలాగే ఎక్స్ట్రాలు చేసావనుకో మధ్యలోనే దింపేస్తాను. చలిలో గడ్డ కట్టుకుపోయి కూరుకుపోతావు జాగ్రత్త అని అమర్ అంటే, నేనేమి మిమ్మల్ని కొరుక్కు తిననులేండి. ఇంకా మీరే నన్నేం చేయకపోతే చాలు అని బాగి అంటే, ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్పేదని అమర్ అంటాడు. సింగ్ వీళ్ళ కోసమే ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఏరా, ప్రయాణం చాలా బాగా జరిగిందా అని సింగ్ అడుగుతూ ఉంటే, ఏంటన్నయ్య ఇంత చలిగా ఉంది అని బాగి అంటుంది. ఇంకా మంచు తుఫాన్ ఉందంటమ్మా, అక్కడ మీకు తుఫాన్లైతే ఎలా డిజాస్టర్ని చూస్తూ ఉంటారో, ఇక్కడ మంచు తుఫాను కూడా చాలా నష్టాన్ని మిగిల్చి వెళ్తూ ఉంటుంది. రేపు మంచు తుఫాను ఉందంట అని చెప్పడంతో, అమ్మో! ఈ చలిని తట్టుకోలేకపోతున్నాను, ఇక మంచు తుఫాన్ అంటే ఇంకేమైనా ఉందా అని బాగి అంటే, ఏరా చెల్లమ్మకి నువ్వు ముందే ఇక్కడి విషయాలన్నీ చెప్పలేదా అని సింగ్ అంటే, తను ముందస్తు ప్లాన్ లేకుండా వచ్చిందని అమర్ అంటాడు. నాకు ప్లాన్ లేకపోతే ఏంటి, మీరు చెప్పాలి కదా అని బాగి అంటే, నాకు చెప్పడానికి ఇంకేం పని లేదా అని అమర్ అంటాడు. అదేంట్రా మీరిద్దరూ అలా గొడవలు పడుతున్నారు, రాతోడు కలిసిపోయాడని చెప్పాడు కదా అని సింగ్ అంటే, లేదు లేదు, మేము ఊరికే ఇలా తమాషాలు పడుతున్నాం అని బాగి అమర్ ఇద్దరు కవర్ చేస్తూ, ఏంటండి మీ చెంపకి ఏదో అయింది అని బాగి అమర్ దగ్గరగా వెళ్ళడం, అమర్ అయితే బాగిని హక్ చేసుకొని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. సరేరా, మా కాటేజ్ ఎక్కడా అని అమర్ అంటాడు. ఇదిగో ఇతను మీకేం కావాలన్నా చూసుకుంటాడు, ఇదే మీ కాటేజ్ అని సింగ్ చూపిస్తూ ఉంటారు. అన్నట్లు మీరు ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని సింగ్ చెప్తుంటే, నమ్రత వదిన ఎక్కడా అని బాగి అడుగుతూ ఉంటుంది. తను ఇంట్లో ఉంది, నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాను. సరే సరే, ముందు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని సింగ్ చెప్తాడు. అలా లోపలికి వెళ్ళగానే ఇక బాగి చలి 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 అంటూ అమర్ని హక్ చేసుకుంటుంది. అమర్ అక్కడ ఉన్న బెడ్షీట్ కప్పడం, ఇంకా బాగికి చలి ఆగకపోవడంతో లిప్ కిస్ కూడా పెడుతూ ఉంటాడు.